ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య కారణం కవితక్క టీఆర్ఎస్ అధినేత అయినటువంటి కవితక్క గారి వల్ల నాకు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షురాలుగా ప్రకటించడం చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే నేను అన్ని పార్టీలలో పనిచేసిన ఇవాళ నాకు మోయలేనటువంటి భారాన్ని కూడా నాకు అక్క నా గుర్తింపుకు తగ్గట్టు నాకు పదవి ఇచ్చి తను నాకు ఎనలేని సంతోషాన్ని కలిగించింది. మరి పార్టీ ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఎట్లా తీసుకెళ్తే బాగుంటుంది, సిరిసిల్ల నియోజకవర్గంలో మొత్తం ఒక గొప్పనైనటువంటి పార్టీగా ఎదిగి ఇక్కడ టీఆర్ఎస్ జెండా ఎగిరే వరకు కూడా మేమంతా కలిసి మొత్తం అన్ని మండలాల నాయకులు ఇవాళ ఇక్కడ సమావేశమైనాం. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఇట్టి కార్యక్రమానికి విచ్చేసి కూడా చాలా సంతోషంగా ఉంది. మరి మన అందరం కూడా కలిసికట్టుగా ఇవాళ పార్టీని బలోపేతం చేస్తూ ఎక్కువ శాతం ప్రజల్లోకి మన గుర్తింపును తీసుకెళ్ళాలి. అక్క చేస్తున్నటువంటి గొప్పనైనటువంటి పాంచజన్య కార్యక్రమాలను అన్నింటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల మన్నలను పొంది మనము పార్టీని బలోపేతం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం పెడుతూ వాళ్ళందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే అక్క నాకు ఒక భారమైనటువంటి పదవి ఇచ్చింది. ఆ పదవికి తగ్గట్టు కూడా నేను పని చేసి నిరూపించుకుంటానే అని ఇక్కడ ప్రెస్ ద్వారా నేను శబ్దం చేస్తున్నాం. అక్కను సీఎం చేసేదాకా వరకు కూడా మనం అందరం కలిసికట్టుగా పనిచేసి ఒక ఉన్నతమైన ఒక మహిళను ఆది పరాశక్తి అయినటువంటి కవితక్కను సీఎంగా మనం పీఠం మీద తెలంగాణ ప్రజలు అందరూ చూడాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇవాళ మనం అందరం కూడా కోరుకోవాలి. కోరుకున్న కోరికల ప్రకారం మనం నెరవేర్చుకొని రాబో తరం వారికి ఒక మహిళా సీఎంను మనం చూపించి మహిళా శక్తి అంటే ఎట్లా ఉంటుందో నిరూపించుకుందామని చెప్పి నేను మన తెలంగాణ ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న నిర్వాహకం చూస్తున్నా, అలాగే గత ప్రభుత్వం కూడా చేస్తా అన్న పనులు ఏ ఒక్కటి కూడా సరి అయిన దారిలో లేవు. చాలా మట్టుకు సమస్యల్లాగా ఉండిపోతున్నాయి. కనుక ఒక మహిళలకు కూడా చాలా అన్యాయం జరుగుతుంది తెలంగాణలో. మరి ఒక మహిళా శక్తి మనకు సీఎంగా వచ్చిందంటే మనం అందరం కూడా చాలా గర్వించదగ్గ విషయంగా ఉంటుంది. కనుక మనం తప్పకుండా కవితక్క గారు సీఎం అయ్యే వరకు కూడా పోరాటం చేసి మన యొక్క గొప్పనైన ఆశయాన్ని మనం నెరవేర్చుకొని అక్కడ సీఎం చేద్దామన్నది ఒకటి చాలా మన సంకల్పంతో నేను మీ అందరి ముందుకు వచ్చిన. మరి నాకు తగ్గట్టుగా మీ అందరు కూడా నాకు సహకరించి సహాయ సహకారాలు అందించి మనం అందరం ఒక కుటుంబంగా కలిసి పనిచేయాలని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన కవితక్క గారికి మరి ప్రతి మండల నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లే మీడియా మిత్రులకు కానీ పత్రికా విలేకరులకు కానీ నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి మీ అందరి సహకారాలు కూడా ఉంటే నేను ఇక్కడ సిరిసిల్లలో ఉండి ప్రతి ఒక్క సమస్యను మండల వారీగా కానీ జిల్లాల వ్యాప్తంగా కానీ మేము ఏ సమస్య ఉన్నా దాన్ని పరిష్కారాన్ని కొరకు పోరాటం చేస్తామని నేను ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను. మరి మీ అందరి సహకారాలు ఉండాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై కవితక్క.